ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను. కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? లే, ఇందులో ఏముందిరా? అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి. దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య. మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. గంట కొట్టేశాను, రైలు కదిలిపోతే. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. గౌరీ ఎక్కమ్మా. ఎక్కమ్మా ఎక్కమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య. జాగ్రత్త రే. ఉంటానా గోపాలం, నువ్వు జాగ్రత్త. అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు చేసిన ఉపకారం జీవితంలో మర్చిపో. అవే మాటలమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తమ్మా. అలాగే. పాప బాగా చదువుకో. అలాగే. జాగ్రత్త రే. ఉంటాను మరి. అలాగే. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషంలో వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాము. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? ఏమేంట్రా బాబు, బాబు ఒళ్ళంతా తడిసిపోతున్నాయి. ఏమయ్యా వచ్చేంత సేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టికి నా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండియా. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చోట క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా